హాయ్ అండి, ఈరోజు ఉప్పు సావడాల గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. రేటుతో సహా. రేట్లు కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, రేట్లు కూడా చెప్పేస్తాను. కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. లేదు రేట్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, తగ్గించడానికైతే నేను ప్రయత్నిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు చూస్తున్న సావడాలు రెండు రకాలు చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఒక రకం, అంటే చూసారా సైజ్ ఎంత ఉందో. 4 నా బార్లు అంటే జానాలు కొలుస్తారు కదా, అలా కొలిచేది నా చేతిలో 4 అయితే వచ్చిందనమాట. ఇంకా దానికంటే చిన్నవి ఉన్నది 3.5 అలా ఉంటుంది. ఇదిగోండి, ఇవైతే చిన్నవి చూడండి, ఇవైతే 2కి ఎక్కువ, 2 కొంచెం అనమాట. ఇవి చిన్న సైజు అనమాట. మీరు ఇప్పుడు 2 సైజులు చూసారు కదా, 2 సైజుల్లోని ఫస్ట్ మీరు పెద్దవి చూసారు కదా, పెద్దవి వచ్చేసి ఆ సావడ వచ్చేసి మనకి కేజీ వచ్చేసి 500 పడుతుంది. అవి కేజీకి 2 మాత్రమే వస్తాయి, అంటే ఒక్కొక్క సావడ అర కేజీ ఉంటుంది మనకు. అర్థమైంది కదా, అది 500 అనమాట కేజీ. మన కేజీకి 3 పీసులు వస్తాయి, అవి వచ్చేసి కేజీ 400. అంటే కేజీకి వచ్చేసి 2 పీసులు వచ్చిందేమో 500, 3 పీసులు వచ్చిందేమో 400. మీకు అర్థమైంది కదా. 2 పీసులు వచ్చేది కేజీకి, అది వెడల్పుగా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది, మీట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక చిన్ని చూసారు కదా, ఈ చిన్ని వచ్చేసి కేజీ వచ్చేసి 300. ఇవి చాలా చిన్నవి అనమాట. అంటే చీలి అవి 4 మూరలు 4 బార్లు 4 జాన్లు ఉంటే ఇది 2 ఉంటుంది, ఆ తర్వాతది 3 ఉంటుంది అనమాట. సైజుల వారీగానే రేటు ఉంటుంది అనమాట. అన్నీ ఒకే సైజుకి ఇవ్వలేం కదా, పెద్ద సైజు పెద్ద రేట్లుగా ఉంటాయి, చిన్న సైజు చిన్న రేట్లుగా ఉంటాయి అనమాట. ఇక్కడ వరకు మీరు క్లారిటీ అయిపోయారని అనుకుంటున్నాను. ఇక చప్పడి సావడాలకు వస్తే, చప్పడి సావడాలు అంటే ఉప్పు లేని సావడాలు అనమాట. షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు వాటి గురించి. అయితే అవి నేను పంపించాను, చాలామందికి పంపించాను. ఇంకా పంపించకూడదు అనుకుంటున్నానండి. చూసారు, ఇవే చప్పడివి అనమాట. ఇలా కోసి ఇలా ఎండబెడతారు. ఇవి ఇంకా అలా ఎండలో ఎండడమే, ఇంకా దానికి ప్రాసెస్ ఏమి ఉండదు. కాకపోతే కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కేజీ 600, 700 కూడా ఉంటుంది. ఒక్కొక్క సమయాల్లో 800 కూడా వెళ్తుంది, రేట్లు బట్టి అనమాట. అయితే ఏమైందంటే, ఒకరు ఈ వితౌట్ సాల్ట్ సావడాలు ఆర్డర్ పెట్టుకున్నారు. వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారని నేను ప్యాక్ చేసినప్పుడు అక్కడి నుంచి తెచ్చినప్పుడు బాగుంది, ప్యాక్ చేసినప్పుడు బాగుంది. ఇంకా కొరియర్ వేసేస్తాను. ఇంకా తీసుకువెళ్ళే సమయంలోని చూసేసరికి అక్కడ నాకు పురుగు కనిపించింది. డౌట్ వచ్చి పార్సిల్ అంతా విప్పి చూస్తే మొత్తం పురుగు పెట్టేసి, నాకు అసలు భలే ఆశ్చర్యం వేసింది. నేను ప్యాక్ చేసినప్పుడు బాగానే ఉంది, ఎలా పురుగులు పెట్టాయని. అయితే వాళ్ళు అన్నారు, అది ఎండబెట్టినప్పుడు ఎండలో ఎండనా సరే ఒక పురుగు అంటే ఈగలు వాలి